నరసింహారెడ్డి నేను గత 25 సంవత్సరాలుగా రాష్ట్ర చేనేత జనసమాఖ్య లీడర్గా మా చేనేత కార్మికులందరికీ సుపరిచితుల్ని అందరికీ కూడా నా వంతు మా చేనేత కార్మికులకు నేను కూడా నా సలహాలు సూచనలు సహాయాలు చేస్తుంటాను. ఆ విషయం మా నియోజకవర్గంలో చేనేత కార్మికులకు అందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ ఈరోజు మీరు వచ్చి మా ముందర మీ యొక్క సమస్యలేమి నాకు సూచనలు ఇవ్వండి, మీ సూచనలు నేను పాటిస్తాను, మీ సూచనల ప్రకారం నేను మీకు సహాయం చేస్తాను అని మీరు నన్ను అడుగుతున్నందుకు ధన్యవాదాలు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలన్నా, ఇప్పుడు మీకు ఇచ్చిన యొక్క మెమరాండంలో 13 సమస్యలు రాసినాం. మేము ఇక్కడ సమస్యలు మీకు మెమరాండం ఇచ్చినాము, అది నేను తయారు చేసిన సమస్య మెమరాండము. అందులో ఎందుకంటే మన సమయం తక్కువ ఉంది కాబట్టి నేను సింపుల్గా ముగిస్తాను. ఆ సమస్యలు ఎట్లా పరిష్కరించాలా, ఆ సమస్యల పరిష్కారాలు కూడా దాంట్లో నేను రాసి ఉన్నాను. కానీ ఒక విషయం ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా చేనేత పరామర్శ యాత్ర అని చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గంలో మీటింగ్ పెడితే అక్కడ నాకు మాట్లాడే అవకాశం ఇస్తే ఇదే విధంగా వాళ్ళకు మెమరాండం రాసి, అప్పుడు రోజా గారు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళు టీడీపీలో ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళకు మెమరాండం ఇస్తూ, సార్ చేనేత రంగంలో మీరు ఈరోజు కార్పొరేట్ ఆఫీస్ ఏదన్నా మనకు రాష్ట్రానికి వస్తుందంటే కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు. మీరు కోట్ల రూపాయలు మీరు కార్పొరేట్ సంస్థకు రాయితీలు ఇస్తున్నారు. కానీ ఎటువంటి రాయితీలు ఇవ్వకుండా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే యొక్క రంగం మా చేనేత రంగం. ఈనాటికి కూడా స్వాతంత్ర భారత సంగ్రామం నుంచి ఐక్యత చాటిన రాష్ట్రం మా సంఘం మాది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఈరోజు మీరు చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంజనీర్లు చేసి కార్పొరేట్ దీని చుట్టూ తిరుక్కుంటా, వాళ్ళు ఆఫీస్ చుట్టూ తిరుక్కుంటా ఉద్యోగాలు లేక లాస్ట్కి మళ్ళీ టీ కొట్లు బజ్జీ కొట్లు పెట్టుకుంటే రోజులు. మీ పేరు ఏం పేరు? నా పేరు నరసింహారెడ్డి. నరసింహారెడ్డి ఇచ్చిన కాపీ ఏముందా? కానీ చదువుకున్న వారికే ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు గవర్నమెంట్లకు ఉంటే, చదువు లేని వారికి కూడా కనీసం లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది మా చేనేత రంగం. అటువంటి చేనేత రంగాన్ని ఈ యొక్క ప్రజా పాలన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది నా మొదటి ప్రశ్న. తర్వాత మా చేనేత కార్మికుల యొక్క సమస్యల్లో ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు. 50 సంవత్సరాలకి పెన్షన్ అంటున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏదో మేము ధర్నా చేసినప్పుడు, రాస్తారోకో చేసినప్పుడు, గలాడ్ చేసినప్పుడు ఆ గవర్నమెంట్ స్పందించి ఒక 5,000 పెన్షన్లు 6,000 పెన్షన్లు రాష్ట్ర స్థాయిలో రిలీజ్ చేస్తుంది. ఆ సమయంలో కనీసం అంటే ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు దాదాపు 1,00,000 మంది ఉంటారు అనుకుందాం. 1,00,000 మంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు, మీరు అప్లై చేసుకునే ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్లై చేసుకున్నాం, 1,00,000 మంది అప్లై చేసుకున్నాం అనుకోండి, ఒక 5,000 మందికి రాష్ట్ర స్థాయిలో పెన్షన్ ఇస్తారు, 95,000 మందికి అట్లా మళ్ళీ పెన్షన్ పెండింగ్ పెడతారు. తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, మళ్ళీ అప్లై చేసుకోండి మీరు అంటారు. మళ్ళీ ఎప్పుడు అప్లై చేసుకుంటే మళ్ళీ సంవత్సరం తర్వాత. చంద్రబాబు పరిపాలన కదన్నా, అదే నేను చెప్తున్నా, ఇప్పుడు జరుగుతున్న ప్రశ్న చెప్తున్నా. కానీ 60 సంవత్సరాల దాకా వీడు అప్లై చేసుకుంటానే ఉండాలి తప్ప మనకి పెన్షన్ రాదు. కాబట్టి మేము అడుగుతాం దాంట్లో ఏమంటే మీ యొక్క దానికి సవరణ మేము ఏం చెప్తున్నామంటే, 50 సంవత్సరాలు నాకు దాటిన తర్వాత నేను ఒకసారి అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ తీసేయకుండా దాన్ని ఎట్లా మాడిఫికేషన్లో పెట్టండి. అది నువ్వు 6 నెలలకి ఇస్తారో, సంవత్సరానికి ఇస్తారో, పెన్షన్ ఎప్పటికి ఇస్తారో అంతవరకు తిరిగి రెండోసారి అప్లికేషన్ పెట్టుకోకుండా ఆ అప్లికేషన్ అట్లే మీరు యాక్టివేషన్లో పెట్టండి. తర్వాత మీరు నాకు పెన్షన్ ఎప్పుడైతే అలాట్ చేస్తారో 50 సంవత్సరాలు దాటిన తర్వాత నేను అప్లికేషన్ పెట్టుకున్నప్పటి నుంచి మీరు 6 నెలలకి ఇచ్చినా 3 నెలలకి ఇచ్చినా అంతా ఒకేసారి అకౌంట్లో పెట్టేట్లుగా మీరు చేయాలి. ఎందుకంటే ఎలిజిబిలిటీ 50 సంవత్సరాలు పెట్టిన తర్వాత అతనికి కోల్పోకుండా ఇవ్వాలి కదా. అతను 60 సంవత్సరాలు మీ పెన్షన్ ఇస్తే 10 సంవత్సరాలు అతను లబ్ధి కోల్పోతాడు కదా. మీరు కొంచెం ఆలోచించి దయచేసి ఈ పెన్షన్ స్కీమ్ను ఆ విధంగా చేయాలనేసి నా యొక్క విన్నపము. ఇంకా మన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పి మీరు అడిగారు మాట, నువ్వు రేషన్ కొంటానని గ్యారెంటీ ఏముంది? మీరు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో సిల్క్ సబ్సిడీ పాస్బుక్ల పైన డిపో వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు సార్, డిపో వాళ్ళు తినేస్తున్నారు. అసలు మా పేరు మీద మాకు తెలియకుండా సబ్సిడీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఉండే చేనేత అందరికీ మొత్తం చేసి చాలా మంది ఉన్నారు కూడా, మా పేరు మీద మాకు తెలియకుండా అక్కడ రిలీజ్ అవుతుంది ఏది సబ్సిడీ అమౌంట్. ఆ సబ్సిడీ అమౌంట్ డిపోలకి ఎందుకు ఇవ్వాలా? మా నేరుగా మాకు లబ్ధిదారు అకౌంట్లోకి వెళ్ళి మేము అడుగుతున్నాం. మీరేమంటున్నారు, నువ్వు రేషన్ కొన్నింటిలో నీకు ఏదన్నా ప్రూఫ్ ఉందా అంటారు. 9,000 చెప్తున్నా, 9,000 కోట్లు ఎగ్గొట్టి మీరు విజయమాలకి ఏ నమ్మకం చేసి లోన్ ఇచ్చారు సార్ బ్యాంకులలో? ప్రభుత్వాలు సహకరించలేదా? మరి మాకు మీరు ఇచ్చే 1,000 రూపాయల కోసం మేమంతా మీరు అంటున్నారు ఎట్లా అని. అంటే నాకు మగ్గం ఉంది, నువ్వు నన్ను లబ్ధిదారుగా ఎంపిక చేశారు మీరు, నేను ఒక లబ్ధిదారుని. రేషన్ కొంటేనే కదా నాకు మగ్గం నడిచేది, ఎక్కడైనా కొన్ని కాక. మీరు నాసిరకం రేషన్ ఇస్తే మేము కొనలేము, అది మా బట్టకు డిమాండ్ ఉండదు. మాకు మంచి రేషన్ని సిలగట్ట ఆ ఏరియా నుంచి వచ్చి అప్పేస్తారు వాళ్ళు. ఒకవేళ రేషన్ క్వాలిటీ లేకపోతే తిరిగి వాళ్ళ రేషన్ వాళ్ళకి ఇచ్చేస్తాం, మేము తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాం. కానీ రేషన్ బాగుంటే డబ్బు ఇస్తాం. కాబట్టి మేము వాళ్ళదైనా కొనుక్కుంటాం. మేము
కొన్నప్పుడు మాకు కొనంది మాకు జరగదు కదా. మాకు మగ్గం నడచాలంటే మగ్గం మూత పడుతుంది. మగ్గం మూత వేసుకొని మేము బతకలేము కదా. రేషన్ కొంటేనే కదా మేము మగ్గం నేయగలుగుతాం. ఆ భరోసా చాలదన్న, దానికి మళ్ళీ ఏమైనా సపరేట్ గ్యారంటీ కావాలని అడుగుతున్నా. ఆలోచించండి. మేము ఎక్కడ రిసిప్ట్ లేగలుగుతాం చెప్పండి. ఒక మగ్గం ఉంటుంది, నేను కొనేది రేషన్ 1 కేజీ కొంటా, వారం నా పొద్దు. ఆ 1 కేజీ రేషన్ ఎక్కడ నేను బిల్లు తేవాలో చెప్పండి. బిల్లు వేయాలంటే మళ్ళీ జీఎస్టీ అంటారు, దానిపైన రేట్ ఎక్కువ అంటారు. కాబట్టి నాకు మగ్గం ఉంది అనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫికేషన్ చేసే దాంట్లో ఉండాలి. అంతే తప్ప ఒకసారి ఐడెంటిఫికేషన్ చేసి నాకు మగ్గం ఉంది మీరు నాకు ఖచ్చితంగా మీరు ధృవీకరించిన తర్వాత ఆ యొక్క లబ్ధి అనేది మేము నేరుగా నా అకౌంట్లోకి వేస్తే నేను తృప్తి పడతా. ఆ విధంగా చేయాలనేసి ఆ విషయంలో మా సలహా అన్న. ఆలోచన చేద్దామన్నా, ఇంకా బెటర్గా కూడా ఏమైనా చేయగలుగుతాము కూడా. మీరు ఒకసారి అది చూడండి, మేము ఇచ్చిన యొక్క మెమరాండంలో చూడండి. ఆ సమస్యల పరిష్కారం మీరు సార్ వెరిఫికేషన్ చేయండి. నేను సమయం లేదు కాబట్టి ఇంకా మాటలు చాలా ఉన్నారు కాబట్టి ఇంకా కొంత ఆలోచన కూడా చేయి నరసింహన్న. చెప్పండి. నువ్వు చెప్పిన ఆలోచన కూడా ఇంకా కొంత రిఫైన్ చేసే కార్యక్రమం కూడా చేయి. సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ ఎవరైనా అంటే మోసం చేసే పరిస్థితులు ఎట్లుంటాయనంటే ఒక వ్యవస్థ అనేది కుప్పకూలకూడదున్నా. అవును. కాబట్టి ఇప్పుడు ఒకడు ఏదైనా కొని చూపించి మళ్ళా పక్కకు మళ్ళా కార్డు మళ్ళీ అమ్మేసుకొని అది కూడా వీళ్ళేదో కుయుక్తులు బండి చేసే పరిస్థితి. అందుకు ఒక మాట చెప్తాన్నా. ఇప్పుడున్న కార్డు మగ్గము చేనేత వీవరు ఎట్లా గుర్తిస్తానంటే ఐడి కార్డు ద్వారాతో. ఒక ఐడి కార్డు నీకు ఇచ్చి నువ్వు వీవరు ఉంటారు. ఆ ఐడి కార్డు వ్యవస్థే బోగస్గా ఉంది ఈ రోజులో. ఐడి కార్డు వ్యవస్థే బోగస్గా ఉంది. ఏడీ ఆఫీస్ నుంచి కార్డులు ఇష్యూ చేస్తారు. ఏడీ ఆఫీస్ ఈ రోజు కూడా మీరు వెరిఫికేషన్ చేస్తే ఏడీ ఆఫీస్లో ఒక డేటా లేదు. నువ్వు ఎంతమంది కార్డులు ఇచ్చినావు, ఎంతమందికి చేయాలనుకుంటే ఒక దగ్గర డేటా లేదు. యూనిక్ నెంబర్తో అవును ఒక నిమిషం ఈ కార్డు రద్దు చేసేసి యూనిక్ నెంబర్తో ఒక మనిషికి ఒకే వ్యక్తి కార్డు ఉన్నట్టుగా మీరు యూనిక్ నెంబర్తో ఐడి కార్డులో ఆధార్ అనుసంధానం చేసి ఐడి కార్డు ఇస్తే అప్పుడు బోగస్కి అవకాశం ఉంటుంది నా ఉద్దేశం. చేస్తున్నాను ఇంకా మాట్లాడాలి కాబట్టి ఛాన్సెస్. మనం ఒక రెవల్యూషనరీ ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలోనూ 10 మందికి సంబంధించిన అదే గ్రామానికి సంబంధించిన పిల్లలను గ్రామ సెక్రటేరియట్ పెట్టి 10 మందికి మీ గ్రామంలోనే 10 మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఆ గ్రామ సెక్రటేరియట్లో పనిచేసే వాళ్ళంతా కూడా మీ గ్రామానికి చెందిన 10 మంది ఉంటారు. ఆ 10 మంది మీ గ్రామం నుంచి ప్రతి సామాజిక వర్గం నుంచి ఉండేట్టుగా కూడా చేస్తారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.